తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి అని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా బేమడోల్లో ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తో కలిసి గన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించారు. టీడీపీ ఉంగుటూరు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పైడిమాల యుగంధర్ జవహర్ ను దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బేమడోలు ఏఎంసీ చైర్మన్ శేషగిరి, టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, కూటమి నాయకులు పుల్లయ్యనాయుడు, ప్రవీణ్ పటేల్, రామ్మూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, గుండుగొల్లు పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు సంవత్సరానికి ఒకసారా, 2 సంవత్సరాలకు ఒకసారా, 6 నెలలకు ఒకసారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్యాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అప్పుడే పుట్టినటువంటి బేబీ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు ఎవరైతే మరి పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉంది ప్రతిసారి కూడా. అలాగే ఇంతకు ముందు సోదరులు చెప్పినట్లు మన దేశానికి కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గాని, లేకపోతే అక్కడ పని పాటలు చేస్తున్నటువంటి వాళ్ళ ద్వారా గాని కొంత వైరస్ వచ్చి కంటామినేట్ అయ్యి కొత్త వ్యాధులన్నీ కూడా వ్యాపుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని మరి ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో పల్స్ పోలియో అని చెప్పి ఒక నామకరణం చేసి దాంట్లో భాగంగా ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు ఎవరైతే మరి ఆడమగ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బేమడోలు గ్రామంలో నేను గాని, అలాగే మరి అనుకోకుండా మన గ్రామానికి వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ కెఎస్ జవహర్ గారు గాని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు గాని, కూటమి కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడుండి ఆ కార్యక్రమాలు పాల్గొని పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయటం జరిగింది. మీ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ పబ్లిసిటీలో ఉన్నాయి, అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నారు ప్రభుత్వం ద్వారా. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీడియా ద్వారా తెలుసుకొని ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి బేమడోల్లో సెంటర్ లో, గాంధీ బొమ్మ సెంటర్ లో, బేమడోల్ గ్రామంలో పెట్టారు. ఇక్కడ మీ మీడియా ద్వారా చూసిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వచ్చి ఆ పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు నేను గాని, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు గాని, ఎమ్మెల్యే ధర్మరాజు గారు గాని, ఎంపీ మరి మహేష్ యాదవ్ గారు గాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి అందుబాటులో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగానే మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బేమడోలు మండల ఆరోగ్య శాఖ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా ఇంకా తెలియని వారి నుంచి తెలియజేసి వారందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి వారిని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వచ్ఛతల ఆంధ్రప్రదేశ్ ను ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో పర్యావరణం, అవకాశాలు అనే అంశంపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతుకోట తాతాజీ, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తానే ఉన్నాం. 2014లో స్టార్ట్ అయింది ఇది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడిచిన 5 సంవత్సరాలు కూడా తర్వాత ఎప్పుడు పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో నిలబెట్టాలి, స్వచ్ఛ భారత్లో అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. దానికి మీరందరూ కూడా సహకరించవలసిందే కోరుతూ ఉన్నాం. ఉద్యోగస్తులు ఎంత మనకు చెప్పినప్పుడు కూడా మన అవగాహన మేరకు ఈరోజు అన్ని క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి, నీరు కాలుష్యం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మనం అరికట్టవలసిన అవసరం ఉంది. మన కాలువలు మనం కాపాడవలసిన అవసరం ఉంది, కాలువలు పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరం ఉంది, స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. పరిశుభ్రతని మరి సిబ్బంది అందరూ కూడా బాగా చేసినప్పుడు కూడా ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అధికారులకు, అనధికారులకు, కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై స్వచ్ఛ భారత్. ఏదైతే ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తున్నారో ఆ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మాణం చేయడానికి కోసం ఈవేళ మరి ఏదైతే క్లాత్ తోటి మనం ఏదైతే
గాంధీ గారి ఆశయాలు ఉన్నాయో నూలు ఉడికిన మరి క్లాత్ నుంచి ఈవేళ అందరికీ ఆ క్లాత్ వాడడానికి అవకాశం ఉంటుంది. మరి మనం దాని ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకి ఉపాధి కల్పించినట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈవేళ మున్సిపాలిటీ నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడంలో కూడా మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ పరివర్తనాన్ని పరిరక్షించాలన్న ఆలోచనతో మరి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసేలాగా ఇక్కడ మరి కార్యక్రమం చేసి ప్రజలకి మరి ప్లాస్టిక్ సంచులు వాడొద్దు, పరివర్తన పాడు చేయొద్దు అని ఒక సందేశం ఇచ్చే విధంగా మరి ప్రతి వాళ్ళకి కూడా గుడ్డ ఏదైతే క్లాత్తో చేసిన సంచులు మనకి మనం అలాగే మరి ఇది కూడా ఒక మంచి క్లాత్తో చేసిన వైట్ సంచులు మరి ఆ పరివారాన్ని కాపాడమని సంచులు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇది ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం యావత్తు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల బ్రహ్మాండమైన ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు మేధావులు చెప్పడం జరుగుతుంది. దీని మీద మరి పార్లమెంట్లో కూడా మోడీ గారు కూడా మాట్లాడుతూ మరి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా తీసుకుని మరి ప్రతి ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పరివారాన్ని పరిరక్షించే విధంగా మరి వ్యర్థాల కాలంలో కానీ మరి సముద్రం నుంచి మనకు ఏలూరు కాలం ఉంది, ఏలూరు కాలం నిండా వ్యర్థాలు వేస్తారు ప్రజలు. అటువంటి మానేసి మన క్లాత్తో సంచులు ప్రతి వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మన చేతిలో చేతి సంచి ఉండాలి, గుడ్డతో చేసింది. గుడ్డ సంచులు వాడుకోవాలని బాధ్యత మనకి కలిగిన రోజున ప్లాస్టిక్ మీద ప్రమాదం తప్పుంది. విద్యార్థుల మానసిక వికాసానికి సంగీత కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అన్నారు. జనవరి 11న రాజమండ్రిలో జరిగే ఒక సంగీత కార్యక్రమానికి సంబంధించి ప్రమోషన్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో బ్యాండ్ టీం పాటలతో అలరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థులకు వినోదాన్ని అందించేందుకు అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు గాయకులను ఘనంగా సత్కరించారు. Engineering College, we thank Mahati Garu, Shweta Garu, and Team Prema and M3 Entertainments for coming to SRCR and performing. So on behalf of the entire college, we wish you all the best
for the event on 11th at Rajahmundry. Thank you. రాజమండ్రిలో జనవరి 11th లైవ్ కాన్సర్ట్ విత్ కార్తీక్, ద ఫేమస్ సింగర్ కార్తీక్. ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ Mahati, Sweta and their team came here today and they sang the excitement, the songs with so much of josh, and they have given so much of entertainment to our students. Our students also enjoyed very well. I think this is like a stress buster for our students. Really enjoyed. I would like to thank the team in this regard, and again I hope that live concert will become success and super success. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లిలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల అమలుకు నిర్ణయం. విశాఖ నగరం ప్రేమకు చిహ్నం. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్య. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు. విశాఖ బురుజుపేటలో ఘనంగా ముగిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు. ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.